వైద్యుల కనిపిస్తుంది మన శ్రీధర్ ప్రిన్సిపాల్ గారికి, మన డాక్టర్ శ్రీశారెడ్డి గారికి, శంకర్ ప్రసాద్కి, మిగతా స్టేజ్ సహకరించినటువంటి అందరికీ మీకు మా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శుభదినం అని చెప్పాలి ఈ కాలేజీ. ఎందుకంటే మీకు ఎవరో ఏ డబ్బులు అనేది మనకేం తెలియదు. ఇప్పుడు డెంటిస్ట్ మేడము, డెంటిస్ట్ ఆమె ముందుకు వచ్చి మన సార్ ప్రిన్సిపల్ సార్ గారు చెప్పడం వెంటనే ఆమె ముందుకు వచ్చి ఈ విధంగా చేయడం ఒక గొప్పగా చెప్పుకోవాలి. మనకు ప్రిన్సిపల్ గారు ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటుంటారు, శ్రద్ధగా వస్తారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. నేను భారత వికాస పరిషత్ కూడా వచ్చేసినాడు. అంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ప్రజల యొక్క సేవ చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రిన్సిపల్ గారు, ఆయనకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మీరు ఈ కటింగ్ సంబంధించినటువంటి టెస్ట్ చేస్తారు మేడం సిబ్బంది కూడా వచ్చినారు. అందరు మీరేం గలాట చేయకుండా గందరగోళం చేయకుండా ప్రశాంతంగా ఒక తర్వాత ఒక పోయి మేడం దగ్గర కూర్చొని మీరు చూపించుకోండి. ఇంకోటి మేడం దగ్గర ఏముంటుంటే మనకి ఈహెచ్ఎస్ కార్డుకు అంటే ఎంప్లాయీస్ అయితే ఈహెచ్ఎస్ కార్డు కూడా ఫ్రీ చేస్తాము. అంటే ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఎవరికైనా కానీ ఏదైనా ఆరోగ్యం బాగాలేదు పంచినప్పుడే ఆరోగ్యశ్రీ కార్డు కూడా మేడం గారు ఉచితంగానే చేస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు మేడం గారిని గాంధీనగర్లో ఉంటుంది మేడం అక్కడ కలుసుకుంటే మేడం గారిని చాలా మంచి మేడం ప్రశాంతంగా చెప్తుంది, ప్రశాంతంగా చేస్తుంది, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తుంది. కాబట్టి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో మేడం గారు మాట్లాడితే చాలా బాగుంది, కన్సర్ట్గా ఉంటుంది మెడిసిన్ కూడా. తర్వాత మార్కెట్ మేడం మాట్లాడాల్సింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సాయి వల్లి. నేను సహస్ర డెంటల్ క్లినిక్లో జూనియర్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఎస్ నాగస్వామి నాయక్ సార్కి థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది సార్. 1 or 2 hours అనేది నార్మల్ విషయం అయితే కాదు. నాకే కాకుండా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ అలాగే ఇన్స్పిరేషనల్గా ఉంది సార్. బాగా నేను కూడా ఫ్యూచర్లో అన్ని అవార్డ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను సార్. ఇంకొక మాట ఇన్స్పిరేషన్ అనిపించింది సార్, బీ బోల్డ్, బీ ట్రాన్స్పరెంట్, బీ కాన్ఫిడెంట్ అనేది కంపల్సరీగా నేను కాన్ఫిడెంట్గా ట్రై చేస్తాను సార్. ట్రాన్స్పరెంట్ ట్రై చేస్తాను. ఫస్ట్ డెంటల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి. ఫస్ట్ డెంటల్ అంటే ఏంటి, పళ్ళలో ఎన్ని పళ్ళు ఉంటాయి, దాంట్లో మనకి ఎందుకు పళ్ళ గురించి ఎందుకు మేము ఇంపార్టెన్స్ చెప్తున్నామని దాని గురించి వివరిస్తాను. ఫస్ట్ మనకి 32 పళ్ళు ఉంటాయి, అందరికీ తెలిసిందే కదా. పళ్ళలో ఫస్ట్ మనం స్టార్టింగ్లో పళ్ళు ఏముంది నార్మలే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే పళ్ళతోనే మనం నమ్మలేదు, తిన్నది బాగా నమ్మితేనే మనకి బాగా డైజెషన్ అవుతుంది. డైజెషన్ అవుతేనే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీ హెల్తీగా ఉంటాం. ఫస్ట్ మనకి 32 పళ్ళల్లో సెంట్రల్ ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలర్స్, మోలర్స్ అని ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే ఫస్ట్ పళ్ళు అనేది ఎముక లోపల చిగుళ్ళు ఫస్ట్ బోన్ ఉంటుంది, బోన్ పైన పళ్ళు ఉంటాయి. పళ్ళని కవరింగ్ చేస్తూ చిగుళ్ళు అనేది ఉంటాయి. మనం ఎప్పుడైనా కానీ చిగుళ్ళు అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్లాంట్స్ అనేవి ఉంటాయి కదా, ప్లాంట్స్ ఎక్కడ సాయిల్లో ఉంటాయి. సాయిల్లో ఎప్పుడైతే సాయిల్ గట్టిగా ఉంటుందో అప్పుడే ప్లాంట్ కూడా బాగుంటుంది. సేమ్ అలాగే కింద బోన్ చిగురు కూడా గట్టిగా ఉంటేనే పైన టీత్ అనేది హెల్తీగా ఉంటాయి. ఫస్ట్ మీరు పళ్ళు బ్రష్ చేసుకునేటప్పుడు ఎక్కువ గార లేకుండా లేకుండా ఎలా బ్రష్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ పళ్ళకి గార ఉండడం వల్ల ఏమవుతుందంటే కింద చిగుళ్ళకి ఎఫెక్ట్ చేస్తుంది, చిగుళ్ళ నుంచి బోన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే బోన్ ఎఫెక్ట్ చేస్తుందో లోపల ఎముక ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు పళ్ళు అనేది త్వరగా వదులవుతాయి. ఒక్క పళ్ళు వదిలైందంటే ప్రతి పళ్ళు లూజ్ అవుతా వస్తాయి. ఎందుకంటే ప్రతి పళ్ళు వదులవుతాయి. ఎందుకంటే పైన ఉన్న పళ్ళు కిందకి రావడం, పక్కన ఉన్న పళ్ళు ఇల్లు జరగడం, ఇటు పక్కన ఉన్న పళ్ళు ఇల్లు జరగడం, అలా జరగడం వల్ల మొత్తానికి లూజ్ అవుతాయి. కాబట్టి బ్రష్ చేసేటప్పుడు ఎక్కువ పేస్ట్ పెట్టేసి లాంగ్ ఎంత బ్రిజిల్స్ ఉంటే అంత బ్రిజిల్స్గా పేస్ట్ పెట్టడం చేయకూడదు. ఎంతైనా కానీ బఠానీ గింజ అంతా చాలు. బ్రష్ చేసేటప్పుడు ఇలా పెట్టి హార్డ్ బ్రిజిల్ బ్రషెస్ ఉంటాయి కదా, గట్టిగా ఉండే బ్రష్ పళ్ళు బాగా క్లీన్ అవుతాయి అలా అనుకుంటారు. అది మిత్. ఎప్పుడైనా సాఫ్ట్ బ్రిజిల్స్
బ్రష్ అనేది యూజ్ చేయాలి. సాఫ్ట్ బ్రిజిల్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు అనేది అరగవు. ఎప్పుడైతే పళ్ళు అరిగిపోతాయో అప్పుడు మనకి తినాలంటే ఏదైనా జుమ్ము అంటారు, సెన్సిటివిటీ అని అంటారు, అది తొందరగా జుమ్ము అంటారు. ప్లస్ బ్రష్ చేసేటప్పుడు ఇలా చేస్తారు, ఇలా పెట్టి ఇలా ఇలా రుద్దేస్తారు, అలాగా చేయాల్సింది. ఎప్పుడైనా కానీ చిగుళ్ళ నుంచి స్టార్ట్ చేసి ఇలా ఇలా చేయాలి. ముంద పళ్ళకి, కింద పళ్ళకి చిగుళ్ళ నుంచి స్టార్ట్ చేసి ఇలా పైకి అనాలి. ఇక్కడ కూడా అంతే, సైడ్కి ఎంత జ్ఞానదంతం అంటారు కదా, జ్ఞానదంతం ఇంకా ఉన్న పళ్ళకి ఇలా వేయాలి, పండి వరకు వచ్చేలాగా. ఎప్పుడైనా గారె నీట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. పళ్ళు ఏదైనా కూర్చుందంటే, పన్ను కూర్చుందంటే మనకి నొప్పి వస్తుంది. ఏమనుకుంటాం, పన్ను కూర్చుంది కదా చెవులు పెయిన్ అనుకుంటాం. రేడియేటింగ్ పెయిన్ అంటాం. రేడియేటింగ్ పెయిన్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరు ఒకలా వస్తుంది పెయిన్. కొంతమంది చెవికి పాకుతుంది, కొంతమంది చేతికి పాకుతుంది, కొంతమంది తలకు పాకుతుంది. తలకి పాకినప్పుడు ఏమనుకుంటాం, మనకి తలనొప్పి అనుకుంటాం. కానీ లోపల ఉన్న మీరు పన్ను కూర్చింది అనేది మీకు తెలియదు. పన్ను కూర్చిందంటే కొంచెం నల్లగా తెలుస్తుంది కదా, మీకు అందరికి పన్ను కూర్చిందని తెలుస్తుందా? చూసుకుంటుంటారా మౌగా? ఎప్పుడైనా అర్థం ఓపెన్ చేసుకొని నా పల్లె మనకు కూర్చుందని ఎవరైనా ఎంతలో చెక్ చేసుకుంటారు? స్టార్టింగ్లో ఉన్నప్పుడు సరే బెటర్ అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడే పన్నుని మనం చూసుకుంటూ రెగ్యులర్గా మనకి మనమే డాక్టర్ సెల్ఫ్ డాక్టర్ అనుకోవాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే పన్ను కూర్చున్నాము, మనం సెల్ఫ్ అవేర్నెస్ చేసుకొని వస్తే అప్పుడు స్టార్టింగ్లో ఉన్నట్టు మనం సిమెంట్ చేసి అక్కడ దాకా అయిపోతుంది, సిమెంట్గా అయిపోతుంది. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అది రూట్ కెనాల్ వరకు వెళ్తుంది. ఇంకా నెగ్లెక్ట్ చేస్తే పన్ను మొత్తం తీయాల్సి వస్తుంది. పన్ను మొత్తం ఒక్క పన్ను రిప్లేస్ చేసుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీలో మినిమం 20,000 కావాలి ఒక్క పన్ను రిప్లేస్ చేసుకోవాలనుకుంటే. అదే మనం ముందుగానే జాగ్రత్తగా ఉండి ముందుగానే చూసుకుంటే మనకి ఇంకా జస్ట్ ఒక 200 అయిపోతుంది. 200 ఎక్కడ, 20,000 ఎక్కడ. కాబట్టి ఇదంతా ఒక జస్ట్ అవేర్నెస్. ఇదంతా అందరూ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత డాక్టర్ గారు సురేష్ గారు మాట్లాడుతూ నమస్కారం. వేదిక గురించిన పెద్దలు రామలక్ష్మి సార్ గారికి, రవి శంకర్ ప్రసాద్ గారికి, ఎలాగౌడ్ సార్ గారికి, అందరికీ నమస్కారం. మేడం చెప్పినట్లు, సార్ చెప్పినట్లు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కానీ ఈ పంట సమస్యలు రావడానికి మేడం చెప్పినట్లు బ్రష్ హ్యాబిట్స్ ఒకటే కాకుండా మీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. మెయిన్ రీజన్ మనకు డెంటల్ డిసీజెస్ రావడానికి కారణం అంటే ఫుడ్ హ్యాబిట్స్. తీసుకోవడము, తిన్న తర్వాత తీయించకపోవడము, తిని అలాగే ఉండడం వల్ల మన పదాలు పుచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి బ్రషింగ్ ఎంత ఇంపార్టెంటో మీరు తినాలి ప్రతిసారి బాగా రెండుసారి పిలించడం మీ ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోండి. అవాయిడ్ చేసి మ్యాక్సిమం న్యూట్రిషన్ యూజ్ చేసుకోండి. అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చి చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ. మాటల కంటే చేయడం చాలా ముఖ్యమని మేడం గారు సూచనలు పెట్టారు. మీకు తగ్గడానికి మందులు, తర్వాత మీకు బ్రష్లు కూడా తీసుకొచ్చారు, పేస్ట్లు కూడా తీసుకొచ్చారు. అవసరం మేరకు మీకు మేడం గారు ఇస్తారు, మీరు దాన్ని యూజ్ చేసుకోండి. తర్వాత ప్రిన్సిపల్ సార్ గారికి, సంవత్సర దంత వైద్యశాల సిబ్బందికి మరియు అధ్యాపకులకు, విద్యార్థులకు అందరికీ శుభోదయం. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ప్లీజ్ గివ్ మీ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ ప్రిన్సిపల్. మన కళాశాలలో చాలా కార్యక్రమాలు నిర్వహించినారు. అందులో మెడికల్ క్యాంప్స్ కూడా చాలా నిర్వహించినారు. అందులో ఈ మధ్యనే చర్మ వ్యాధులకు సంబంధించిన డాక్టర్ కూడా వచ్చారు కదా, సార్ గారు కూడా ఉచిత సేవ అందజేశారు. ఇప్పుడు దంత వైద్యశాల సిబ్బంది సమస్య
స్థాయిలు ఏంటి, కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, గుర్తులు ఏంటి, మనకు ఎందుకు ఆ సమస్య వస్తుంది, ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు. మీకు అందరికి ఇష్టం కదా జంక్ ఫుడ్. సో చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా తింటుంటారు. సో అందులోనే ఏమైతుంది, పళ్ళు పుచ్చుకోండి. సో పళ్ళు పుచ్చుకుంటే కంటి సమస్యలు అనేవి, 3 రకాల కంటి సమస్యలు అనేవి వస్తాయి. ఆ కంటి సమస్యలు ఎలా నివారించాలి ఏంటి అనే దాని గురించి డాక్టర్ గారు స్పష్టంగా మీకు చెప్పినారు. సో ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి మీరు చూపించుకోవాలి. ఓకేనా? చికిత్స కూడా. సో డాక్టర్ వాళ్ళంతా మనకి ఉచిత సేవ చేయడానికి వచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డెంటల్ క్లినిక్ వెళ్ళారనుకోండి, ఓపీనే 500 రూపీస్. అవునా? మళ్ళీ మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, మళ్ళీ దాని ట్రీట్మెంట్కి దాదాపు 1000-2000 రూపాయలు ఖర్చు అయితే. అవునా కదా? సో మీకు డాక్టర్ వాళ్ళే మన కళాశాలకు ఇంత ఉచితంగా సేవ చేసినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు. This program in our college, really feeling proud, madam, and great. Thank you, principal sir, for giving this great opportunity. మన కాలేజీ ఇప్పటికీ మన పిల్లల కోసం మనం ఆలోచిస్తాం, సంఘటితంగా ఇలాంటి వర్క్ చేసుకున్నాం. రైట్. సో ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ అప్ ఉంటుంది. మీరు 1 by 1 మాత్రమే మీరు అక్కడికి ఒక 2-3 ఇక్కడ ఓపీ దగ్గర, అక్కడ ఒక 2-3 ఉండాలి. మీకు ఒక క్లాస్ కూర్చోండి, మిగతా క్లాస్ కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. జరగడం మొత్తం క్లోజ్ చేసేటాం లేదు అని. Attention, standards, attention. సార్ వచ్చారు, అక్కడ చెక్ చేయించుకుంటారు. You're
అమ్మాయి మళ్ళీ మా కూర్చోండి మీరు కూర్చోండి మా మీరు కూర్చోండి మా మీరు కూర్చోండి మళ్ళీ మేడం మళ్ళీ కొత్త బ్యాగ్ మేడం వీడియో వీడియోలో కూర్చోండి స్టాప్ మేడం కూర్చోండి చెప్పండి కూర్చోండి దగ్గర పెట్టాలి ఎవరు లేదు మళ్ళీ రైట్ మళ్ళీ నువ్వు నేను తీసేస్తాను కనుక సైడ్ ఒకసారి క్లీనింగ్ హిమాచలయమున
ఆంధ్రప్రదేశ్ జై